హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డియర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నన్ను మాత్రం సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాత్రం గట్టిగా లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. I am inviting assistant faculty member Ranganayudu garu come on to the dais please. our young and dynamic Mr. సో మీకు బాగా ఎక్కువ తినేట్టున్నారు, బాగా గట్టిగా అరుస్తూ ఉన్నారు. Some information based on this workshop, right? You continue. Don't leave this. ఇక్కడ నుంచి మీకు ఒక కంటిన్యూటీ ఉండాలి. ఈరోజు వర్క్షాప్ అయిపోయింది, సో దెన్ ఇంత అయిపోయిందని వర్క్షాప్ అయిపోయింది మీకు చేసేసాం, వర్క్షాప్ ఈజ్ ఓవర్ కాదు. నాలెడ్జ్ ఈజ్ కంటిన్యూటీ. Right? Some, of course, you can certain 30% or 50% knowledge based on this one thing you work through and continue. Continue to ఉంటేనే ఈ వర్క్షాప్ ఫుల్ఫిల్ అవుతుంది. మీ వర్కౌట్ చూస్తున్నాము. సో సిఎస్సి డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్రెడీ ఓవర్ and then so mechanical is already over. So from today tomorrow onwards, so EC department is running, but we are conducting only 2 or 3 days. You are conducting so 1 week. It is very big task, right? So then also you are completed. So it is very big, right? So మీకు ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి సో 1 వీక్ తీసుకుంటున్నారు. ఈ కంటిన్యూ అనేటువంటిది ఆ కంటిన్యూ చేయండి, దీనికి ఇంకా రోజు లేదు, right? So especially very thanks to our HOD sir and so resource persons also, very thank you sir. Finally thank you to all, a very best of luck. So good evening to respected Principal Sir Dr. Bhaskar Reddy garu, respected NAC staff members, respected HOD Sir Venugopal garu, respected faculty members and my dear students, good evening to all. So general గా మనము క్లాస్ లో థియరిటికల్ గా చదువుతా ఉంటాం. అంటే థియరిటికల్ గా క్లాస్ లో వింటుంటాం, జస్ట్ హియరింగ్ మనం చెవులతో మాత్రం వింటా ఉంటాం. అది విన్నది మనం మళ్ళీ ప్రిపేర్ అయ్యి చదివి రాస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనం థియరిటికల్ గా మాత్రమే చదువుతా ఉన్నాం ఇప్పటిదాకా. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో మాత్రం చేయదు, అరవడాలు అది పొరపాటు కూడా చేయదు, మంచిగా అనుకోని వెళ్ళాలి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి చేసిన తర్వాత ఏ టైంలో ఏం చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి అనేది ప్రవర్తించిన వాళ్ళే మంచి వ్యక్తులు. సందర్భాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. ఏ సందర్భంలో ఏం చేయాలో చేయాలి. నాకు తెలుసు ఏ ప్రోగ్రాంలో ఏం చేయాలని. మేము సాగర్ ప్రిన్సిపల్ సాగర్ మేము ఎప్పుడు కూడా పిల్లల యొక్క గర్విష్ అంటే పిల్లల యొక్క బాగోగుల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. ఏం చేస్తే పిల్లలు బాగా డెవలప్ అవుతారు. దీన్ని మీరు సార్ వాళ్ళు ఉన్నంత వరకే కాదండి, సార్ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేసి ఈ యొక్క డెవలప్మెంట్ ని ఇంకా పెంచుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకా వర్క్షాప్ కావాలంటే మీరు రెడీ అయితే వర్క్షాప్ పెట్టడానికి కూడా మేము రెడీగా ఉంటాం. ఇంకా స్టాండర్డ్ కానీ ఆటో క్యాడ్ కానీ ఇవన్నీ సర్వేకి సంబంధించినవి, అదేవిధంగా డిజైన్కి సంబంధించినవి ఉంటాయి కంప్యూటర్ మీద, అవి కూడా కావాలంటే వర్క్షాప్ కండక్ట్ చేస్తామంటే నెక్స్ట్ ప్లాన్ చేసి నెక్స్ట్ వర్క్షాప్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. అలాగే ఏం చేసినా కానీ మంచిగా చాలా మంచిగా ఉంటారు పిల్లలు అనే ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. ప్రవర్తన అంటే సైలెంట్ గా కూర్చొని మంచి వాళ్ళని నటించడం కాదండి, దాన్ని ప్రవర్తనే అంటారు. అంటే ఏ సందర్భంలో ఎలా చేయాలో అలా చేయాలి. ఇప్పుడు సపోజ్ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఓకే అది ఆ టైంలో మనం చేయాలి. సైలెంట్ గా కూర్చొని మనం ఇస్తాం మళ్ళీ ఇస్తాం మనకు మాత్రం కరెక్ట్ కాదు, అది రాంగ్ వే. కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటారు కామన్, కానీ వర్క్షాప్ లేదు. సో దిస్ ఇస్ నాలెడ్జ్ గెయినింగ్ ప్రోగ్రామ్. మీకున్నటువంటి సబ్జెక్ట్ ని ప్రాక్టికల్ ఓరియంటేషన్ లో మీకు అర్థమై
చేయడానికి మనకి న్యాక్ నుంచి మనకి ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చారు. సో వాళ్ళకి మనం రెస్పెక్ట్ చేయాలి. మీకు సార్ వాళ్ళకి 1 వీక్ లో చాలా బాండింగ్ ఉంది. నేను గమనిస్తానే ఉన్నాను, చాలా మంచి బాండింగ్ ఉంది. ఇలాగే సార్ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు హెల్ప్ తీసుకోండి, ఎందుకంటే దే ఆర్ క్వాలిఫైడ్ పర్సన్స్. గవర్నమెంట్ నుంచి వచ్చిన చాలా క్వాలిఫైడ్ పర్సన్స్ వాళ్ళు. సో వాళ్ళ నుంచి మంచి నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోండి. అదేవిధంగా సార్ వాళ్ళ టచ్లో ఉండండి. మీరు మంచి ఉన్నత స్థానానికి ఎదుగుతారని మేము సందర్భంగా ఆశిస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ ఇంతగా సక్సెస్ చేసినటువంటి సివిల్ స్టూడెంట్స్ కి, హెచ్ఓడి సార్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Thank you all of you. First of all, principal గారికి, లేడీ అందరికీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు NAC నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. It is one of the most skill development entertainment of APSSDC, Andhra Pradesh State Skill Development Corporation. మేము జనరల్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకే ట్రైనింగ్ ఇస్తాం. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో RWS కానీ పంచాయతీరాజ్ కానీ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. రంగనాయకులు సార్ కూడా SC క్యాడర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చాడు. వాస్తవంగా వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చే దాన్ని ఇచ్చుకునేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం మేము మీ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చి అందరి తరఫున మేము ట్రైనింగ్ ఇచ్చాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రంగనాయకులు సారు ఫ్రమ్ ఆంధ్ర అండ్ శ్యామ్ సార్ గుంటూరు జిల్లా నుంచి వచ్చారు. వీళ్ళిద్దరూ వేరే సార్ కానీ శ్యామ్ సార్ కూడా ఎవరిబడి మీ ప్రిన్సిపల్ సార్ గారికి వైస్ సో మేము సిలబస్ ప్రకారమే ఫాలో అయినాం మన టోటల్ స్టేషన్ సబ్జెక్ట్ గురించి. సో టోటల్ స్టేషన్ సబ్జెక్ట్ అంతా ప్రాక్టికల్స్ పైనే ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాక్టికల్స్ పైనే నేను బాగా ఫోకస్ చేశాను. మీకు థియరీ చాలా తక్కువగా చెప్పింటా, మీరు కూడా అది గుర్తించింటారు. సో ఎందుకంటే థియరీ తక్కువ చెప్పడం వల్ల మీకు ప్రాక్టికల్ టైం ఎక్కువ కేటాయించచ్చు. ఒకటి, ప్రాక్టికల్స్ మీరు ఎంత బాగా టేకప్ చేస్తే మీరు ఈజీగా సబ్జెక్టు గ్రాస్ప్ చేసుకోవచ్చు. సో ఆ విధమైన పద్ధతిలోనే మేము ఫాలో అవుతున్నాము. నేను ఒక్కనే కాదు, మొత్తం న్యాక్లో ఇదే విధంగా ఫాలో అవుతాం మేము. కాబట్టి మీకు సబ్జెక్ట్ అంతా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఫోన్ నెంబరు మీకు ఇచ్చాను కదా. సో ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉన్నా మీ ఫోన్లో క్లారిఫై చేసుకోవచ్చు. నేను మీకు ఒక చిన్న నోట్స్ ఇచ్చా. సో దాని ప్రకారం మీరు ఆపరేట్ చేస్తే టోటల్ స్టేషన్ ఈజీగా వస్తుంది. మీరు కాన్సెప్ట్స్ అయితే బాగా తెలుసుకున్నారు. సో స్టూడెంట్స్ కూడా మీరంతా నాకు చాలా కోఆపరేట్ చేయబట్టే నేను బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. కాబట్టి మీరు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను ఎటువంటి టైంలో అయినా మీరు అడగచ్చు. సో నేను ఫోన్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాను. సో ఫోన్లో ఏదైనా డౌట్ ఉన్నా అడగచ్చు. సో థ్యాంక్ యూ టు ఎవ్రీబడి వన్స్ అగైన్. థ్యాంక్ యూ. workshop. Good afternoon, all of you. My dear boys and girls. ముఖ్యంగా వేదికన ప్రిన్సిపల్ సార్ మరియు అలాగే వేణుగోపాల్ సార్ గారికి అక్కడ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ప్రకాశం జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ నాగసేని గారు, తోటి ఫ్యాకల్టీ రంగనాయకులు గారు, వికే మాస్టర్ కూడా మా వ్యక్తిగతమైన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. ఏ ఆర్గనైజేషన్ అయినా ముందుకెళ్ళాలంటే టీం వర్క్, కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. సో ఈరోజు 6 days ప్రోగ్రాంలో మీ వర్క్షాప్ సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసామంటే బికాస్ ఆఫ్ యువర్ గుడ్ కోఆపరేషన్. అకార్డింగ్ టు మై సెల్ఫ్, నా వ్యక్తిగత విషయానికి వస్తే నా దృష్టిలో దైవం, తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే దైవానికంటే ముందు ప్లేస్లో అజ్జపూలు ఉంది. మనకి జీవితంలో నేర్చుకున్న సత్యమేది. తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే సొసైటీలో ఎలా బతకాలనేది గురువులు మాత్రమే నేర్పుతారు. మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ టైం గురువుతో స్పెండ్ చేస్తాం. కాబట్టి సమాజంలో ఎవరి దగ్గర నుంచి ఎటువంటి న్యాయ పైసా కూడా ఆశించకుండా, ఎటువంటి లాభాలు ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి గురువుల వ్యక్తి. సో ఈ విషయంలో ఈరోజు ఈ 6 రోజుల్లో మీరు గమనించేది ఏంటంటే మీకున్న డిసిప్లిన్ వెనకాల ప్రిన్సిపల్ గారు, మీ స్టాఫ్ మెంబర్స్, నెక్స్ట్ మీ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ విషయాన్ని మీకు గమనించడం జరిగింది. సార్, ఈ సందర్భంలో ప్రిన్సిపల్ గారికి మీరు అందరి తరఫున చెప్పేది ఏంటంటే ఈ 6 రోజుల్లో మేము గమనించింది మీ స్టూడెంట్స్ చాలా షార్ప్గా ఉన్నారు సార్. మీరు ఈ 4 సంవత్సరాలు పడ్డ కష్టం ఈ 6 రోజుల్లో మేము గమనించాము. మీరు చెప్పే
ప్రతి సబ్జెక్ట్ గ్రాస్పిక్ పవర్ చాలా ఎక్కువ ఉంది మీ స్టూడెంట్స్. మీ ట్రైనింగ్ ఇస్తున్నాం కదా, గ్రాస్పిక్ పవర్ కూడా చాలా ఉంది. మీరు చెప్పిన ప్రతి టాపిక్ కూడా సాఫ్ట్గా అంటే పాజిటివ్గా దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి వచ్చిన డౌట్లు కూడా క్లియర్ మాతో క్లారిఫై చేసుకున్నారు. కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే ఈ 6 రోజులు జరిగినట్టు కూడా మాకు తెలియట్లేదు, ఎలాగైనా కూడా మాకు తెలియదు, వాస్తవంగా చెప్పలేము. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసి ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసి మీ అందరికీ ఒకరు తెలుసుకుంటున్నాను. భవిష్యత్తులో మీరు మంచి ఇంజనీర్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుని తీసుకుంటాను. I am inviting HOD of the Civil Department, Mr. P. Venugopal Garu, to speak about this workshop. Respected Principal Sir, Dr. Y. Dashratha Reddy Garu, respected CEO Sir, Kodreddy Sir, and NAT faculty members, Assistant Director Sir A. Narasimhan Garu, and faculty members, Annayya Garu, Sam Garu, and Ankay Garu. Initially, మీ అందరికీ వెరీ మచ్ థ్యాంక్స్ సార్. ఫ్యాకల్టీ మెంబర్స్ అయినా కూడా పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి సబ్జెక్ట్ని షేర్ చేశారు. ఎక్కడా విసుపోకుండా ఫస్ట్ 1 or 2 డేస్లో చాలా జాగ్రత్తగా వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నేర్పిస్తూ వచ్చారు. ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్ నాగేశ్వర సార్కి థ్యాంక్స్ సార్. మేము పే చేసినా కానీ మీరు ఫ్యాకల్టీ మెంబర్స్ తోటి ఏం చేశారో తెలియదు, ఫుల్ డే మా కోసం వర్క్ చేశారు. ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్స్లో కూడా ఈవినింగ్ టైంలో కూడా నేను చెప్తాను సండేస్ అయినా సరే అని చెప్పి మాకు ఎవ్రీ సెకండ్ స్టూడెంట్స్తోనే స్పెండ్ చేసి మాకు నాలెడ్జ్ షేర్ చేశారు. సో ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సార్. నేను మళ్ళీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇనిషియల్గా మాకు గెస్టులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడాము. సో దానికంటే ముందుగా అవర్ మేనేజ్మెంట్, అవర్ చైర్మన్ సార్ శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడ లేకపోయినా కానీ థ్యాంక్ యూ చెప్తున్నాను సార్ మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. తర్వాతగా ప్రిన్సిపల్ సార్ శ్రీ దశరథ రెడ్డి గారు, అవర్ సిఇఓ సార్ కోటెడ్ సార్ మీరు డిసిప్లిన్గా లేకపోతే ఒక మాట అంటారేమో కానీ మీ మీద చాలా ప్రేమ ఉందమ్మా, నాకు తెలుసు ఆ విషయం. మేము ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 1 week ప్రోగ్రామ్ అనుకునే ముందుల మన పిల్లలు లేట్గా వస్తా, కొంతమంది యూనిఫామ్ లేకుండా షూ లేకుండా కనిపిస్తూనే ఉన్నారు సార్కి. మేము 1 week అడిగితే ఒప్పుకుంటారా లేదా, ముందులో వాళ్ళందరినీ కరెక్ట్గా రమ్మని చెప్పండి సార్, తర్వాత చూద్దాం 1 week అంటారేమో అని భయంగా వచ్చాం ఫ్యాకల్టీ మెంబర్స్ అందరం కలిసి. కానీ సార్ ఇప్పుడు ఒకటే మాట చెప్తారు, వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే మనం అరవాలి, ఒకటి 10 సార్లు అరవాలి, వాళ్ళ ఫ్యూచర్ మీద మాత్రం కొట్టకూడదు అని ఎప్పుడూ చెప్తుంటారు. ఎప్పుడైనా ఒక 2 మార్కులు ఎందుకంటే మీ అందరికి తెలియాలి, ఎందుకంటే సార్ పిలుస్తారని లేకపోతే అరుస్తారు పిలుస్తారు, మా ఫ్యాకల్టీ కొంచెం చూసి వెళ్తున్నారు కదా సార్ ఎందుకు అరుస్తారు అనుకుంటా ఉంటారు. ఒకనొక సందర్భంలో మాకు కూడా బాగా కోపం వచ్చి ఫ్యాకల్టీ స్టూడెంట్స్ మీద, సార్ మీరు మార్కులు కట్ చేస్తాం సార్ అని అడిగాను కొంతమంది ఫ్యాకల్టీ. చాలా తప్పండి అది, మీరు అరవండి, కావాలంటే దెబ్బ కొట్టండి, కానీ వాళ్ళ ఫ్యూచర్ మీద మాత్రం కొట్టద్దు, ఫుల్ మార్క్స్ ఇవ్వండి. మనం వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళు ఎట్లా చదువుకోవాలి ఎట్లా ఆ విధంగా, అంతేకాని మార్కులు కట్ చేసి ఇంకో విధంగా ఫ్యూచర్ మీద మాత్రం కొట్టకూడదు, కావాలంటే ఒక దెబ్బ కొట్టండి వాళ్ళ మీద అని చెప్తారు సార్ ఇప్పుడు. సో సార్ మిమ్మల్ని అనుసరించి ఎప్పుడు ఫీల్ అవ్వడానికి అది మనసులో అయితే ఎప్పుడు పెట్టుకోవాలండి. ప్రిన్సిపల్ సార్ కానీ సిఇఓ సార్ కానీ మిమ్మల్ని బాగా దగ్గరగా చూస్తున్నారు 2 సంవత్సరాల నుంచి. సో బయట ఫ్యాకల్టీ కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్పారు ఇప్పటిదాకా, మేము కూడా అంతే గొప్పగా చెప్తున్నాము. ఈ 1 weekలో క్యాంటీన్ దగ్గర గ్రౌండ్లో అక్కడ కనపడ్డానికి కంప్లైంట్ చేస్తారు మిగతా వాళ్ళని చెప్పి భయపడతా స్టార్ట్ చేశారు. కానీ ఈ 1 weekలో ఎవ్వరూ బయట తిరగలేదు, మాకు అసలు ప్రాబ్లమే లేదు. ఫ్రెష్గా వచ్చాము, 9:30కి గ్రౌండ్లోకి వచ్చాము, మీతో పాటు తిరుగుతా ఉన్నాము, మీరు నేర్చుకుంటున్నారు, బ్యాచ్ వైజ్ డివైడ్ చేస్తున్నాము, వెళ్తున్నాము. అంతేగాని మీరు వెనక తిరగాలి, మీరు డిసిప్లిన్గా పెట్టాలి, కంప్లైంట్ వస్తాయేమో ఇది ఎక్కడా రాలేదు. ఇదే డిసిప్లిన్ని త్రూ అవుట్ ఇయర్స్, నెక్స్ట్ 3rd year అయితే 5 years, 2nd year అయితే 3-4 years ఇట్లా కంటిన్యూ చేస్తూ అనుకుంటే మనకి మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎస్పెషల్లీ మన ప్రిన్సిపల్ సార్ దగ్గర నుంచి కానీ సిఇఓ సార్ దగ్గర నుంచి కానీ ఫుల్ కోఆపరేషన్ మనకు ఉంటుంది. మీరు 6 days కరెక్ట్గా ఉన్నారు కాబట్టి మేము ఫ్రీగా తిరగలి, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలిగాం. మీరు కనుక డిసిప్లైన్గా లేకుండా అక్కడిక్కడ తిరుగుతారు, మీకు అనవసరం 1 week ప్రోగ్రామ్, 1 గంట చాలు, 1 రోజు చాలు, 2 రోజులు చాలు అనే ఇంప్రెషన్ వచ్చినట్టయితే సో రన్ చేసే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అరిశారు అని మాత్రం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మేము మీతో 24 గంటలు ఉంటాం కాబట్టి గబక్కున అరవలేకపోవచ్చు, మీతో రోజు చూస్తూ ఉండాలి కాబట్టి. కానీ సార్ అయినా అరవకపోతే మీరు కంట్రోల్ ఉండరు, అది ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోండి. సార్ అరిసినా కానీ మమ్మల్ని మనం పిలిచి చెప్తారు, మనం అరవాలండి, అరవకపోతే వాళ్ళ లైన్లోకి రారు అని తప్ప మీ మీద గ్రడ్జ్ ఉండి కోపం ఉంటే ఇంకోటి అయితే కాదు. 1 మార్కు ఫ్యాకల్టీ తగ్గిస్తామన్నా సార్ అట్లా చేయొద్దు, ఒకటే ఒక మాట చెప్తారు. ఇప్పటిదాకా కూడా సార్ మనం పిలిచాము, ఇక్కడ కూర్చోబెట్టామని గొప్పగా చెప్పడం కాదండి, ఇట్లాంటి అవకాశం ఇప్పుడు రాలేదు.
సార్ ఒకటే చెప్తారు, కొట్టండి తిట్టండి 10 సార్లు తిట్టండి, అవసరమైతే కొట్టండి, కానీ ఫ్యూచర్ మీరు కొట్టద్దు, మార్క్ వేయండి, డిసిప్లైన్ గా ఉంచండి, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ నెంబర్ ఆఫ్ కండక్ట్ చేసుకుంటే మరీ చెప్తూ ఉంటారు ఇప్పుడు మనకి. సో అడిగిన ప్రిన్సిపల్ సార్ కానీ ఏవో సార్ కానీ ఎమ్మటి మనకు థ్యాంక్ యూ సార్ సివిల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. ఎవరైనా స్టూడెంట్స్ వచ్చి మాటలు మాట్లాడుకుంటే. స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఫైనల్గా మనం సక్సెస్ఫుల్లీ అందరం కలిసి వర్క్షాప్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. అండ్ వర్క్షాప్లో మనం నేర్చుకునేది ఏంటంటే, ఇప్పుడు బుక్స్లో అనేది చాలా మ్యాటర్ ఉంటుంది, అది కానీ బయటికి వెళ్ళినాక ఎక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఆ వర్క్ అనేది మనకేం తెలియదు. బట్ ఈ వర్క్షాప్ జరగడం ద్వారా మనకు అవుట్ సైడింగ్ ఏం జరుగుతుందో మనకు ఇప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు మనం చదువుకున్న దానికి అండ్ అవుట్ సైడ్ ఎలా వర్క్ అయ్యే దానికి అసలు సంబంధమే లేదు. సో ఈ వర్క్షాప్లో మనము ఏరియాస్ అండ్ లెవెలింగ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అండ్ డిఫరెంట్ హైట్స్ కానీ ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అని యూజ్ చేస్తాం. కానీ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కలిపి ఒకే ఇన్స్ట్రుమెంట్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనకు సార్ రంగనాయకులు సార్ గారు నేర్పించారు. అది టోటల్ చేసిన ద్వారా థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. సో రంగనాథ్ సార్ గారి గురించి చెప్పాలంటే, సార్ మన కోసం అనేది చాలా కోఆపరేట్ చేశారు. అండ్ ఈవెన్ 7:30 కానీ 8 కానీ మన కోసం టైం స్పెండ్ చేసి మన కోసం ఇంకా పోర్షన్ అవ్వలేదని కంప్లీట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించినందుకు థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. అండ్ సైట్లో సర్వే ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ సిచ్యువేషన్స్ వచ్చినా, క్లైమేట్ కండిషన్స్ వచ్చినా కానీ ఎలా ఫేస్ చేయాలి, అవన్నీ మనం వర్క్షాప్ ద్వారా నేర్చుకున్నాం. అండ్ బై కమింగ్ టు ద శ్యామ్ సార్ అనేది మనకు సైట్ ఇంజనీర్ బేసిక్స్గా చాలా బాగా నేర్పించారు. సో సైట్ ఇంజనీర్ అంటే మనకు కాంక్రీట్ గురించి తెలుసు, రెయిన్ఫోర్స్మెంట్ గురించి తెలుసు, అండ్ బిల్డింగ్ ఎలా ఉంటుందో తెలుసు. బట్ అక్కడ ఆ సైట్లో వెళ్ళిన తర్వాత సో ఎలా వర్క్ చేయాలి మనము యాజ్ ఎ సైట్ ఇంజనీర్గా అనేది శ్యామ్ సార్ మనకు నేర్పించాడు విత్ ప్రాక్టికల్గా. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. సో ఈ వర్క్షాప్ ద్వారా మనకు చాలామంది సివిల్ స్టూడెంట్స్ అందరూ ఇంక్లూడింగ్ నేను కూడా బీటెక్ తర్వాత ఏం చేయాలి, ఎక్కడ జాబ్ తీసుకోవాలి. సో ఇప్పుడు టాక్ ఉన్నది ఏంటంటే సివిల్కు జాబ్స్ చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, సో వేరే బ్రాంచ్కి వెళ్ళిపోవాలి అనేది కొంచెం ఐడియాలో ఉన్నారు చాలామంది. సో అవన్నీ మేము సార్ వాళ్ళతో డిస్కషన్ చేశాము. అండ్ సార్ వాళ్ళు కూడా మాకు క్లియర్ ఐడియా ఇచ్చారు, ఎలా వెళ్ళాలి సైట్లోకి అండ్ ఎక్కడెక్కడ జాబ్స్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలని కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ ఫర్ దట్ సార్ టు గెట్ ద క్లియర్ ఐడియా. సార్ మీ స్టూడెంట్స్ చాలా డిసిప్లైన్గా ఉన్నారు సార్. నాకు చాలా బాగా కోఆపరేట్ చేయబట్టి నేను సిలబస్ కూడా చాలా బాగా ఈజీగా తొందరగా అయిపోయేసాను. నేను హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్లో టీచ్ చేశాను, టోటల్ చేసినే. సార్ ఎంత డిసిప్లైన్గా ఉన్నాను, నేను వాటర్ తాగడానికి పోయినప్పుడు కూడా నన్ను పర్మిషన్ అడిగిపోతున్నాను సార్. ఇక్కడ అంత డిసిప్లైన్గా ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు స్టూడెంట్స్, చాలా బాగా కోఆపరేట్ చేసినారు. సో థియరీ క్లాస్లో కానీ ప్రాక్టికల్ క్లాస్లో కానీ మీరు చాలా బాగా కోఆపరేట్ చేయబట్టి సిలబస్ అయిపోతేయగలిగాను నేను. సో థ్యాంక్స్ టు ఎవరీబడి. And HOD sir, and my dear faculties, and NAC training lecturers, and my dear friends and juniors, good evening everyone. This is Raman Leru. I'm from Markapur in the stream of civil engineer. ముందుగా చెప్పాలంటే మనం క్లాస్లో నేర్చుకుంటూనే ఉంటాం, కానీ అది బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఎవరికి అర్థం కాదు. అలాంటిది చాలా సింపుల్గా బయటికి వెళ్ళిన తర్వాత ఏ వర్క్లో అయినా కానీ సివిల్ ఫీల్డ్లో ఎంత సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు అనేది రంగనాయకులు సార్, శ్యామ్ సార్ చెప్పేశారు. అదేవిధంగా ఒక క్లాస్ వింటున్నప్పుడు నాకంటే ఒకటే అనిపించేది, అదేంటంటే ఎందుకు సివిల్ చేయడం అబ్బా అనిపించేది. కొన్ని సబ్జెక్ట్స్ వింటుంటే మాత్రం ఏంద్రా బాబు మనకి ఎందుకురా ఈ కర్మ అనిపిస్తుంది. అలాంటిది ఈ మధ్య సిఆర్టీ క్లాసులు కూడా పెట్టారు. ఆ సిఆర్టీ క్లాస్ అయిన తర్వాత మనకి ఎందుకు ఈ సివిల్ ఐటీ సాఫ్ట్వేర్ వెళ్తే మనం కూడా చాలా బాగుంటాం కదా, ఏసీలో కూర్చోవచ్చు అలా అనుకున్నాం. కానీ రంగనాయకులు సార్ అండ్ శ్యామ్ సార్ వీళ్ళ కృషి వల్ల వాళ్ళు మాకు చాలా చెప్పారు. దాంతో చదివితే సివిలే చదువుకున్నాం, అంతే మాత్రం చేస్తే సివిల్ జాబ్ చేద్దామని మేము ఫిక్స్ అయ్యాం. చాలా థ్యాంక్ యూ సార్. రాయల్ సివిల్. అందరూ న్యాక్ ఫ్యాకల్టీ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. వాళ్ళు అంతా గొప్పగా మనకి టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చారు. అలాంటి ఫ్యాకల్టీ మనం ఫెసిలిటేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
వాళ్ళందరూ